Please tell Trump to save our life in Nigeria. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. ఈ మాటలు మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 వచనాల నుండి రాయబడి ఉన్నాయి. అయితే నైజీరియా దేశంలో, నైజీరియా ప్రాంతంలో, నైజీరియాలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ ప్రార్థిస్తున్నారు. ఆ ప్రాంతం కొరకు ప్రార్థన చేయండి అని వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. ట్రంప్ మనసు మారాలని, హృదయం మారాలని, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులపైన దాడులు జరగకుండా ఆపాలని ఆ ప్రాంతంలో ఒక దైవజనుడు ఖండిస్తూ, బాధపడుతూ, ఏడుస్తూ ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటలో ఒక విలువైనటువంటి మాటగా మనకు వినిపిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఆ దేశం కొరకు ప్రార్థించడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి గమనించి నైజీరియా కొరకు ప్రార్థించే వారందరూ కూడా ఈ వీడియో ద్వారా అందరం కూడా విజయకథమే ఎగరవేద్దాం. సో అందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం. ముందుగా మీ అందరికీ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. వెల్కమ్. రైట్. ముందుగా నైజీరియా ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సేవకులు, విశ్వాసులు అందరూ కూడా చాలా కంగారు పడుతూ, చాలా ఇబ్బంది పడుతూ, ఏడుస్తూ, దుఃఖపడుతున్నటువంటి సందర్భము ఒక వీడియోలో నేను చూశాను. కాబట్టి ఆ ప్రాంతం కొరకు ప్రార్థన చేయాలని, ఆ ప్రాంతం కొరకు ప్రార్థన చేసేవారు రావాలని, అంతేకాకుండా మన వీడియో ద్వారా కూడా ఆ ప్రాంతంలో కూడా శాంతి, సమాధానం కలిగి ఉండాలని కోరుకుంటూ ప్రార్థన రిక్వెస్ట్ నేను కూడా మీ అందరికీ కూడా తెలియచేయాలని ఈ వీడియో ద్వారా ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఆ ప్రాంతంలో ఒక దైవజనుడు మాట్లాడుతున్నారు. ఆ మాటలు మాట్లాడిన తర్వాత ఆ మాటల యొక్క అర్థాలేంటో, ఆ మాటల యొక్క విషయాలేంటో తెలుసుకున్న తర్వాత మనం ఈ దేశం కొరకు అందరం కలిసి ప్రార్థన చేద్దాం. సో అసలు ఏం మాట్లాడుతుందో ఒకసారి వినటానికి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకోసం. Tell Trump to save our life in Nigeria. They are killing Christians in Nigeria outside performing prayer every day, and they expect us to silence. Now is an order. Nigerian government came out openly and denied there is no massacre, there is no genocide of Christians in Nigeria. And look at it today. Is there any Muslim here? United Nations, I know you're watching it. American Senate, you are watching what I'm doing, I'm saying here. Special advisor to Trump. Now, please tell Trump to save our life in Nigeria. రైట్, విన్నారు కదా. ఈ దేశంలో ఉన్నటువంటి, ఇది చాలా చిన్న దేశం, నైజీరియా ప్రాంతం చాలా చిన్నది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవ్యం పైన దాడులు జరుగుతున్నాయి. అంతేకాకుండా మనం గడిచిన దినాల్లో చూసినటువంటి ప్రాంతాలు కూడా చాలా అలర్తలడైపోయాయి. యుద్ధాలు, అలాగనే భూకంపాలు, వర్షానికి, అలాగనే ఈ ప్రాంతాలన్నీ కూడా దేశాల్లో చాలా అలజడులు రేగుతూ ఉన్నాయి. అంతేకాకుండా చైనాలో తుఫాన్ రావటము, ఇలాగున ఈ ప్రాంతంలో జరుగుతున్న విషయాలన్నీ కూడా, అంటే సత్య వేద గ్రంథం అనేటువంటి బైబిల్ గ్రంథం ఏం బోధిస్తుందని చాలామంది ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ వీడియోను నేను చూడటం జరిగింది. కాబట్టి ఈ వీడియోలో ఈ పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు అనే విషయాలు నేను క్లుప్తంగా మరొకసారి మీకు వినిపించి మనమందరం కలిసి ఈ దేశం కోసం ప్రార్థన చేద్దాం. నైజీరియా కొరకు ప్రార్థించండి అంటూ నేను పెట్టినటువంటి టైటిల్ కారణం ఏంటి అని అంటే, ఇక్కడ క్రైస్తవులకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. దయచేసి ట్రంప్ మా ప్రాణాలు కాపాడాలంటూ, లేకుంటే వారికి తెలియచేయండి అంటూ కూడా ఆ దైవజనులు ఆ కన్నీటితో వ్యక్తపరుస్తున్నటువంటి సందర్భం. అంతేకాకుండా ప్రతిరోజు ఈ ప్రాంతంలో అంత్యక్రియలు జరుగుతున్నాయి. అంటే అక్కడ చాలామంది చనిపోతున్నారని కూడా ఈ పాస్టర్ గారు వివరిస్తున్నారు. మా గొంతు మాట్లాడకూడదు అంటే అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరు కూడా మాట్లాడకూడదు, ప్రపంచానికి ఈ న్యూస్ తెలియచేయకూడదనే సందర్భం, అంటే గొంతు నొక్కినట్లుగా కూడా వారు మాట్లాడుతున్నారు. నిశ్శబ్దంగా ఉండండి, సైలెంట్గా కూడా మీరు ఉండాలి, మాట్లాడకూడదంటూ కూడా ఈ దైవజనుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఆ మాట మాట్లాడుతూ కూడా అంటున్నాడు ఆయన, యునైటెడ్ స్టేట్స్ అయినటువంటి అమెరికా, అలాగే అక్కడ ఉన్నటువంటి మరొక దేశం గురించి కూడా వారు మాట్లాడుతూ
నేషన్స్ దేశం కొరకు కూడా వారు మాట్లాడుతూ ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నారనమాట. నైజీరియా ప్రభుత్వం బహిరంగంగా బయటకు వచ్చి తిరస్కరించింది అంటూ కూడా వారు సబ్జెక్టును తీసుకొచ్చారు. నైజీరియాలో ఎటువంటి మరణాలు లేదు అని, క్రైస్తవుల మీద ఎటువంటి అత్యాచారాలు జరగట్లేదని మరి ఈ రోజున చూపిస్తూ ఉంది. అంటే జరుగుతున్నటువంటి విషయాలు జరగట్లేదని చెబుతుందని కూడా అక్కడ చెబుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ ఎవరైనా ముస్లిమ్స్ ఉన్నారని ఆయన ప్రశ్నిస్తున్నాడు. అంటే ఇక్కడ మరణాలు కానీ మానభంగాలు కానీ జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు అన్నట్టుగా కూడా ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా అమెరికా సెనెట్ నేను ఇక్కడ నుంచి ఏం చెబుతున్నారో మీరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా గమనిస్తున్నారంటూ కూడా ఈ దైవజనులు మాట్లాడుతున్నారు. దయచేసి ట్రంప్ నైజీరియాలో మా ప్రాణాలు కాపాడాలని చెప్పండి అని వారికి రిక్వెస్ట్ చేస్తున్నటువంటి సందర్భం. ఇక్కడ ఏం చెబుతున్నారంటే మరొక విషయాన్ని మరలా నేను గుర్తు చేస్తున్నాను. నైజీరియాలో ఎటువంటి మరణాలు లేవు అని, క్రైస్తవుల మీద ఎటువంటి అత్యాచారాలు జరగట్లేదని మరి ఈరోజు చూడండి అన్నట్టుగా కూడా వాళ్ళు ప్రశ్నించారు. సో పరిస్థితి ఇది. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరి కోసం మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. అంతేకాకుండా ఈ దేశమే కాదు, చాలా దేశాలు కూడా ఉన్నాయి, చాలా రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. కనుక ఈ సమయంలో ప్రాముఖ్యంగా నైజీరియా కొరకు ఒక్కసారి ప్రార్థన చేద్దాం. ట్రంప్ తన యొక్క మనస్సును ఆ ప్రాంతంలోకి త్రిప్పి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ జరుగుతున్న విషయాలన్నిటిపైన కూడా మనసు తీసుకొని వచ్చి ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని కూడా కోరుకుంటూ మనం ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు వగు తండ్రి, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేవాడా, ప్రపంచములను ప్రభుత్వములను చేయుచున్నవాడా, నీకు వందనాలు స్తోత్రాలు. ఈ భూమి ఆకాశము నీది నాయన, పరలోకము నుండి ప్రభువా మమ్మల్ని చూస్తున్న మహానీయుడే తండ్రి. ఈ సమయంలో నైజీరియా ప్రాంతాన్ని ఒకసారి దర్శించండి, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను దర్శించండి. ప్రాముఖ్యంగా అక్కడ జరుగుతున్నటువంటి అలజడులను నాయన నీ నామములు శాంతికరంగా చేయండి. సమాధానపరచు వారు ధన్యులు వాక్య సెలవిస్తూ ఉంది. ఆ ప్రాంతంలో సమాధానము ఉండునుగాక. ట్రంప్ యొక్క మనస్సు మార్చుకొని ఆ ప్రాంతం వైపు తన మనస్సు త్రిప్పునుగాక. అలాగే సెనెట్ దేశాలు, అమెరికా దేశాలన్నీ కూడా ఆ దేశానికి సమాధానం ఇచ్చునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రాంతంలో తండ్రి నీ బిడ్డలు ఉన్నారు, కాపాడండి వారిని, వారి యొక్క ఆర్తనాదాలు వినండి ప్రభువా, నీ స్వరాన్ని వినిపించండి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ హృదయాన్ని కట్టి, అంతేకాకుండా ప్రతిదినం అంత్యక్రియలు జరుగుతున్నాయని చెప్పేసి వారు చాలా ఇబ్బందిగా మాట్లాడుతున్నారు. కనుక వారి మాట మీరు విని వారికి సమాధానం జవాబు దయచేస్తారని, అలాగే నాయన యునైటెడ్ స్టేట్స్ అలాగనే ప్రభు దేశమంతటిలో, ఆ ప్రపంచమంతటిలో ప్రభు ఒక సమాధానకరమైనటువంటి వాతావరణం తీసుకొస్తారని యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. సో ప్రార్థించిన మీరు మీ అందరికీ కూడా శుభాలు. విషయాలు విన్నారు కదా, మీరు కూడా ప్రార్థించండి. రాబోతున్న దినాల్లో దేవుని యొక్క సన్నిధి ఈ ప్రపంచంలో ఉండలాగిన ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్.